బ్రేకింగ్ గా చూస్తున్నారు. అందరూ ఊహించిందే జరుగుతోంది. పాకిస్తాన్ యుద్ధ సైరన్ మోగించింది. భారత్ కు పాకిస్తాన్ కు మధ్య యుద్ధ సైరన్ మోగిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఏ క్షణమైన పాకిస్తాన్ ఇక యుద్ధానికి దిగే అవకాశం ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే పాకిస్తాన్ మాటల యుద్ధాన్ని ప్రారంభించింది. ఇప్పుడు చేతలోకి దిగాలి. అదిగో మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా సైరన్ మోత మోగించింది. ఇప్పటికే యుద్ధ సైరన్ మీరు చూస్తున్నారు. యుద్ధ సైరన్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏ క్షణమైన పాకిస్తాన్ పై భారత్ దాడికి దిగే అవకాశం ఉంది అనడానికి అదిగో సజీవ సాక్ష్యం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ లో యుద్ధ సైరన్ మోగుతుంది. ఒక్కసారి ఆ సైరన్ మీరు కూడా వినండి. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా ఎక్కడెక్కడ ఎప్పుడు ఎందుకు ఎలా ఏ విధంగా ఎవరు ఎలా దాడి చేసే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి సైరన్ మీరే వినండి. అదే అట్టాంటి సైరన్ కాదు, యుద్ధాన్ని పురుగొల్పుతున్న సైరన్. యుద్ధాన్ని ప్రారంభించేందుకు పాకిస్తాన్ సంధించిన సైరనా అంటే దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. అటువంటి సంకేతాలు ఇస్తోంది. ఎందుకంటే ఆ సైరన్ ఒక్కసారి మీరు వినండి. ఇది మామూలు సైరన్ కాదు. డ్యూటీలకు వెళ్లే సందర్భంలో కొట్టే సైరన్ అస్సలు కాదు. ఇది పాకిస్తాన్ ఏకంగా 50 సైరన్లు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సైరన్లు మోగిస్తూ జనాల్ని అప్రమత్తం చేస్తున్నారు పాక్ అధికారులు అంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా భారత్ నుంచి వైమానిక దాడులు జరిగే అవకాశం ఉంది అంటూ వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. జనం ఎలా ప్రాణాలు కాపాడుకోవాలి సూచనలు చేస్తున్నారు, అనౌన్స్మెంట్లు ఇస్తున్నారు. సైరన్ మోగించడం జరుగుతోంది. ఇది ఎక్కడో తెలుసా? అక్షరాల ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పాకిస్తాన్ లోని అత్యధిక జనాభా ఉండే ప్రాంతం. 3rd లార్జెస్ట్ పాపులేషన్ పాకిస్తాన్ లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా. దాంతో పాటు ఇటు బలూచిస్తాన్ లోనూ సరిహద్దు ఉంది, ఇటు ఆఫ్ఘనిస్తాన్ తోనూ సరిహద్దు ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో వందలాదిగా ఉగ్రవాదులు ఉన్నారు అంటూ ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఈ ప్రాంతంలోని ఒసామా బిన్ లాడెన్ కి సంబంధించి ఒసామా బిన్ లాడెన్ ఈ ప్రాంతంలోని సఫా భారత్ నుంచి క్షిపణి దాడులు ఉంటాయంటూ కూడా సమాచారంతో ముందుగానే జనాల్ని అలర్ట్ చేస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. అదే అంశానికి సంబంధించింది నేనంటున్న మాట కాదు, వాళ్ళంటున్న మాట. ఈ డాక్యుమెంట్ లో వాళ్ళన్నమాట. ఆ డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది. ఆ డాక్యుమెంట్ కూడా మీరు చూడడం జరుగుతోంది. ఒక్కసారి ఆ డాక్యుమెంట్ లో ఏముందో కూడా నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వార్నింగ్ system during any emergency, especially in war, needs no emphasis. Warning system plays an important role in the war during air attack by enemy and any disastrous situation. And చెబుతూని ఇక్కడ మీరు చూస్తే the warning or the alarm system of civil defense can be used as an efficient tool for dissemination of foreign air raid alert, enabling the public to take security. ఒక్కసారిగా నేను ఓవరాల్గా తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మరి ముఖ్యంగా యుద్ధ సందర్భాల్లో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు మేము ఈ సైరన్లు ఏర్పాటు చేయడం జరుగుతోంది. సైరన్లు ఏర్పాటు చేయండి అంటూ కూడా ఇటు సివిల్ డిఫెన్స్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతోంది. మరి ముఖ్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ కి సంబంధించి ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ప్రత్యేకంగా యుద్ధ సందర్భంలో దీని గురించి పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు, పూర్తిగా ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వార్నింగ్ సిస్టమ్స్ ని చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. వార్నింగ్ సిస్టమ్స్ ఈ సైరన్లను ఏర్పాటు చేయండి అంటూ కూడా అక్కడ సివిల్ డిఫెన్స్ కి సంబంధించి చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే లైన్ ఆఫ్ కంట్రోల్ కి సంబంధించి మరి ముఖ్యంగా సివిల్ డిఫెన్స్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇంక్రీజ్డ్ మ్యాన్ ఫోల్డ్ అంటే చెబుతూనే ఇక్కడ 2వ పాయింట్ లో ఇక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి చెప్పుకొచ్చింది. ఏ ప్రాంతాలు నేమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ టు ప్రొవైడెడ్ సైరన్ టు టోటల్ క్వాంటిటీ ఆఫ్ సైరన్స్. పేషావర్ లో 4 సైరన్లు ఏర్పాటు చేసింది. అలాగే అబోతాబాద్ లో 4 సైరన్లు, మర్దాన్ లో 4 సైరన్లు, కోహత్ లో 4 సైరన్లు, స్వాత్ లో 4, డిఐ ఖాన్ లో 4, అలాగే బన్నులో 4, మల్కానంద్ లో 1, డిర్ లోవర్ లో 1, చిత్రల్ లోవర్ లో 1, కుర్రం లో 1, అలాగే చర్సాదాలో 1, నౌషెరా, అలాగే స్వామి, బాజాపూర్, హరిపూర్, మన్స్ట్రా, హంగు, అలాగే మొహమ్మద్, డిరుప్పర్, సంగ్లా, వన్నర్, లక్కీ మార్వత్, ఖైబర్, నార్త్ వజీరిస్తాన్, సౌత్ వజీరిస్తాన్, అలాగే బటాగ్రామ్, ట్యాంక్, ఉర్కజాయ్ ఈ ప్రాంతాల్లో సైరన్లు ఏర్పాటు చేయాలంటూ ఆదేశించడం జరిగింది. మొత్తం 1 కాదు 2 కాదు ఏకంగా 50 సైరన్
ఏకంగా 50 సైరన్లు ఏర్పాటు చేయాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ ఆదేశించిన పరిస్థితి. ఏ క్షణమైనా ఇక యుద్ధాన్ని పాకిస్తాన్ ప్రారంభించబోతోందా? ఇప్పటికే మాటలేద్దాన్ని ప్రారంభించిన పాకిస్తాన్ ఇప్పుడు చేతలోకి దిగబోతోందా? ఇటువంటి యుద్ధ విమానాలని రంగంలోకి దించబోతోందా? F-16 కి సంబంధించి ఒక్కసారి ఆ సైరన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 50 సైరన్లు ఏర్పాటు చేసిన ఒకసారి ఆ సైరన్లకు సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే అర్థమవుతుంది అక్కడ పరిస్థితి. ఆ సైరన్ మ్యూజిక్ వినండి. అదిగో ఆ సైరన్ సౌండ్ విన్నారు కదా. ఏకంగా 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఆ సైరన్ శబ్దం వినిపిస్తుంది. ఈ సైరన్ శబ్దం వినిపించిన వెంటనే మరి ముఖ్యంగా కార్గిల్ వార్ సందర్భంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సందర్భంలో ఎప్పుడైతే సైరన్స్ వినిపించాయో ఒక్కొక్కటిగా అందరూ లైట్లు ఆఫ్ చేసేసుకోవడం, ఇళ్లలోకి వెళ్ళిపోవడం, మరి ముఖ్యంగా సరిహద్దు ప్రాంత ప్రజలైతే బంకర్లోకి వెళ్ళిపోవడం, ఇది పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటి సినారియో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఏకంగా 50 ఎందుకు ఏకంగా అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఎల్ఓసి కాస్త దూరంగానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా బలూచిస్తాన్తో సరిహద్దు ఉంది, అలాగే ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు ఉంది ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి. అక్కడ ఉగ్రవాదులు ఎక్కువ ఉన్నారంటూ కూడా ప్రస్తుతం తీవ్రమైన చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కాన్సన్ట్రేషన్ జరగచ్చు. యుద్ధాన్ని పురుగొల్పేందుకు ఇక్కడ పాకిస్తాన్ ముందుకు వస్తోందా? ఇన్ఫాక్ట్ ముందడుగు వేయడం జరుగుతోందా? ఈ నేపథ్యంలోనే అక్కడ సైరన్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందా? ఇక్కడ నేను గాజాను అలాగే ఇజ్రాయెల్ చెప్పే ప్రయత్నం చేస్తా. మీకు గుర్తుంటే ఇజ్రాయెల్లో కూడా ఇటువంటి సైరన్లు మోగాయి. సైరన్లు మోగినప్పుడు ఏం చేస్తారంటే సాధారణంగా అలర్ట్ అయిపోతారు, అక్కడ బంకర్లోకి వెళ్ళిపోతారు. బంకర్లోకి కానీ ఎంత గ్రౌండ్లోకి అంటే భూమిలోకి ఎంత వీలైతే అంత లోపల వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. బంకర్లు ఉంటే బంకర్లోకి, లేకపోతే మరి ముఖ్యంగా ఇళ్లలో కాస్త బయటకు వచ్చే ప్రయత్నాలు, కాకపోతే అక్కడ సేఫ్గా ఉండే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ సైరన్ కి సంబంధించి 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఈ సైరన్ సౌండ్ వినిపిస్తుంది. దాంతోపాటు ఎప్పుడైతే ఒక యుద్ధ వాతావరణం లేకపోతే అటాకింగ్ జరిగినప్పుడు ఆ అటాక్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సైరన్ని మోగిస్తారు. ఈ సైరన్ అలర్ట్స్ మొత్తం ఒక్కసారిగా సైరన్స్ మోగుతాయి. ఆ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఉంటుందని భావించినప్పుడు ఎప్పుడైతే ఆ సైరన్ వినిపిస్తుందో ఇక వెంటనే ఎవరి పనుల వల్ల అక్కడ పూర్తిగా ఎక్కడ పనులు అక్కడ నిలిపివేయాలి. వెంటనే మీ ప్రాణాలు మీకు దక్కాలంటే సేఫ్టీలోకి వెళ్ళిపోవాలి, సేఫ్టీ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి, మరి ముఖ్యంగా బంకర్లోకి వెళ్ళిపోవాలి, లైట్లు ఆఫ్ చేసేసుకోవాలి. దాంతోపాటు ఒకవేళ లైట్లు ఆఫ్ చేసుకోవడానికి టైం లేకపోతే కనుక మీ దగ్గర బంకర్లు ఉంటే బంకర్లోకి వెళ్ళిపోయి దాక్కోవాలి ఆ సైరన్కి సంబంధించి. ఆ తర్వాత మళ్ళీ అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది, సేఫ్టీ ప్రికాషన్స్, సేఫ్టీ మెషర్స్ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత సినారియో మారుతూ ఉంటుంది. కానీ అంతవరకు ఈ సైరన్ల మోత మోగుతూ ఉంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఆ సైరన్లు ఏర్పాటు చేసుకుంటుంది పాకిస్తాన్ అంటే అర్థం చేసుకోవచ్చు. మీకు గుర్తుంటే నిన్న ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ మినిస్టర్ పాకిస్తాన్ నుంచి ఏమన్నాడు? 24 నుంచి 36 గంటల్లో దాడి జరగచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్. ఇప్పుడు ఈ ఏర్పాట్లు చూస్తూ ఉంటే అటువంటి సమాధానం వినిపిస్తోంది. సో ఇక్కడ పాకిస్తాన్ యుద్ధ సైరన్ మోగించిందా? పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటోందా అంటే దాదాపుగా అటువంటి మాట వినిపిస్తోంది. ఎందుకంటే యుద్ధ సైరన్లు ఇంతవరకు మీరు చూస్తే పెహల్గామ్ అటాక్ తర్వాత భారత్